అందుకోండి దండనాథులు గారు. ఒరే మల్లనా పుల్లనా, వాహ్ బక్కా మిత్రమా వాహ్, నీ పలుకుబడి అద్భుతం, నీ పథక రచన అపూర్వం. నేను నిన్నెందుకు విడిపించానో తెలుసా? బాగా సొమ్ములిచ్చాడు కదా. నువ్వు నా శత్రువుకి శత్రువు కాబట్టి, అలా మనం మిత్రులం కాబట్టి. సమజైంది దోస్త్, నేను నీ నుంచి ఆశించేది నువ్వు నా దగ్గర ఆశిస్తున్నావని. ఇక ఇప్పుడు నా ఆట షురూ అవుతుంది. ఇవేంటో తెలుసా? ఆ వికట కవి తెనాలి రామకృష్ణ గాడి జిందగీకే చెదలు పట్టించగల అద్భుత అస్త్ర శస్త్రాలు. అర్థమైంది. వీటితో పాటుగా నీవు సూచించే వారి అందరి సహకారంతో మా గురువు గారిని గిల్లి, ఆ వెను వెంటనే ఓ వ్యూహాన్ని అల్లి, ఇక తెనాలిగాడి కొంప తగలబెట్టేస్తాము. మీలాంటి విధవలుండాలే కాని తెనాలి కుంపకేం కర్మ, మొత్తం విజయనగరమే తగలా పెట్టేస్తాం. బంగారం, పదవి, పసంద్ మందు, అరేబియన్ అందగత్తెలు. అరే రే నీకు కమలో పతా హమారే దోస్త్ పతా. ఐదుగురు బహమని నవాబుల బంగారు నాణాల అభిషేకం ముందర ఇక ఏ కానుకైనా క్యూ జహాపనా. ఇప్పుడు మీకు కావాల్సిన ఆ కృష్ణదేవరాయల దేవరహస్యాలన్నీ మరెన్నో విజయనగరం నుంచి తీసుకొచ్చిన అచ్చే ఖబరే గుత్తా మొత్తంగా చూపిస్తాం భాయ్. సిమ్ సలభీం అల్ ఖజం. అరే బహుమని దోస్తో, జాదువలి నేర్పిన కొండా గుర్తులు యాసే इसी चित्रपटम की सुसर ये रायल की गोडें के 50,000 फौजे, 50,000 फौजे, इससे कृष्णा रायल क्या कर सकते? हमारा 5 सुल्तानों लक्षा गोडों से लड़ाई की वस्ते रायल की मिगलेदी गोडें के अंडे भाई, गोडें की अंडे, गोडें की अंडे. रायल की पदाती सेना 3 लज्जा, हमारा 5 बहुमनी पदाती सेना 5 लज्जा, 5 बहुमनी सिपाहियों, तीनों विजयनगर सिपाहियों को कैमा करता कैमा. वो सच है जहापना, మనం ఏ తరహా చూసినా బి ఆ కృష్ణదేవరాయల్ బలహీనుడే, అద్గదే బహమని బలం. లక్షల్ బహమని సైన్యంతో లడాయికి కృష్ణరాయల్ కి సైనిక శక్తి 6 నెలలు మాత్రమే. అందుకే ఫికర్ నై కర్నా. పిల్లకాయల్ దాగుడు మూతల్లా దేవరాయల్ కి చిక్కకుండా 6 నెలల లడాయి నడిపించామా బస్ బాద్షా. इक देवरायल का खेल खत्म, विजयनगर का दुकान बंद. अरे चुप रे जादू वाली. గుండె బలం కలిగిన దేవరాయలకు ఇంకొక బంగారు కస్సు పెరిగినా ఆ తెనాలి రామకృష్ణకు ఇంకో అవకాశం చిక్కినా ఈ లెక్కలన్నీ తారుమారై విజయం ఆ విజయనగరాన్ని వరించే ప్రమాదం को क्या कर सकता है? अरे बीच में ये तेनाली कौन है? వాడు ఒక వికట కవి. విజయనగర సామ్రాజ్యంపై ఎంతటి నీడ ఆవహించినా వాడు భయపడాడు. ఆ నీడనే తరిమి కొట్టే వెలుతురై ప్రకాశిస్తాడు.
మగర్ ఈ జాదువలి ఆ కత్తిలేని కంత్రి కన్నా దిమాకున్న దినకంత్రి. అందుకే వాడిని రాజద్రోహిగా చిత్రీకరించే దొంగ సాక్ష్యాలను పకడ్బందీగా సృష్టించాడు. ఇక ఆ వికట కవి రాజభక్తికి నజరానా ఈ నేటి భువన విజయంలో చేస్తున్న తీర్మానం, ఇందు మూలంగా విజయనగర న్యాయస్థానం దృష్టికి వచ్చిన నేరారోపణ ఏమనగా, ఆస్థానంలోని ఒక కీలక వ్యక్తి బహుమనీ రాజ్యంలో చలామణి అయ్యే నాణెములు, గూఢచార్య పరికరములు కలిగి ఉన్నాడు అని ఆపై తాతాచార్యుల వారు అభియోగపత్రంలో ప్రస్తావించిన సాక్షులు కారాగార దండనాథుడు, బక్కోడు మరియు గరికయ్యను విచారించితే, శత్రు గూఢచారి అయిన జాదువలిని ఒకప్పుడు పట్టించిన వికటకవి తెనాలి రామకృష్ణనే ఇప్పుడు ధనానికి, వెలకట్టలేని బహుమానాలకి లోబడి శత్రువుని చెరసాల నుంచి తప్పించాడని ఆరోపించారు. దానికి తగిన సాక్ష్యాధారాలను కూడా న్యాయస్థానానికి అందించారు. చివరగా రంగా సింగా అనే 2 ఖైదీలు కూడా ఈ మధ్య తెనాలి రామకృష్ణ, జాదువలి రహస్యంగా కారాగారంలో సమావేశమవడాన్ని తాము ప్రత్యక్షంగా చూశామని వాంగ్మూలమిచ్చారు. ఇక సాక్ష్యాధారాలన్నీ పరిశీలించిన మీదట రాజద్రోహం, రాజ్యద్రోహం రుజువైనందున రాజ్య బహిష్కారాన్ని శిక్షగా విధిస్తూ తెనాలి రామకృష్ణ కవిని తక్షణమే రాజ్యం వదిలి వెళ్లాలని న్యాయస్థానం ఆదేశించింది. బాద్షాహో, ఇక ఆ వికటా కవి లేని విజయనగర సామ్రాజ్యం యొక్క పరిస్థితి శిరస్సు లేని శరీరం స్థితి ఒకటే. ఆర్ జీత్ హమారా. నేను భువన విజయంలో పెట్టిన మంటకి విజయనగరం దుఃఖ సాగరం. మన రామకృష్ణుడి రాజ్య బహిష్కరణ ఇప్పటికీ నమ్మశక్యంగా లేదు అప్పాజీ. అంత జరిగినా అతడు మౌనంగా వెళ్ళుటయే విచారం కలుగజేస్తున్నది. బాధపడుకురాయ్యా. జరుగుతున్న పరిణామాలు గమనిస్తుంటే మనలోనే ఉంటూ మన ఊహకి అందని వారెవరో శత్రువులకు సహకరిస్తున్నారన్న అనుమానం కలుగుతోంది. ఇక విజయనగరాన్ని దేవుడు కూడా రక్షించలేడు. బహమనీ సుల్తాన్ల పథకాలన్నీ విజయనగరంపై విజయవంతంగా అమలైనందున దండయాత్ర చాటించి సకల సైన్య సమేతంగా సమరరంగానికి పయనమైనారు.
విజయనగరాన్ని ఆక్రమించడానికై శత్రువులు సైన్యం సిద్ధం చేస్తున్నారని తెలుసుకున్న రాయలు జరిగిన రామకృష్ణ బహిష్కరణ కన్నా జరగాల్సిన రాజ్య సంక్షేమమే తన ముందున్న తక్షణ కర్తవ్యమని భావించి యుద్ధానికి సన్నద్ధుడయ్యాడు. అలాగే బహమనీల వ్యూహకర్త అయిన జాదువలి సమయ సందర్భాలు చూసి మళ్లీ తన పంచనే వచ్చి చేరిన చిట్టి ఇచ్చిన ఓ కీలక సమాచారం ఆధారంగా ఒక ప్రత్యేక బృందంతో తన ప్రయాణాన్ని నైరుతి వైపు ఆరంభించాడు. ఇక కాళికాదేవి అనుగ్రహం కలిగినప్పటికీ విధికి ఎవ్వరూ అతీతులు కారనే సత్యాన్ని గుర్తు చేసుకున్నాడు రామకృష్ణ. భగవంతుణ్ణి ప్రార్థించి కీకారణ్యంలో తన ప్రయాణాన్ని ఆరంభించాడు. ఇది పులి, అది మేక. త్వరగా కానీ వీరయ్యా, ఎంతసేపని ఆలోచిస్తావు? కంగారు పెట్టకు బండయ్యా. ఆ పని మాత్రం చెయ్యొద్దు. అది జరిపావంటే బండయ్య ఎత్తుకి బలైపోతావయ్యా వీరయ్య. మా పేర్లు నీకెలా తెలుసు అని అడుగుతామనుకున్నావా? మేం మాట్లాడుకుంటుండగా నువ్వు విన్నావని మాకు తెలుసుగా. నీ పేరు బండయ్య అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదులే. ఎవరు స్వామి తమరు? ఈ అడవిలో తమకేం పని? మీలాగే ఓ బాటసారిని. నా పేరు రామకృష్ణ. నా గురించి సర్లే కాని మీరంతా ఎక్కడికి వెళ్తున్నట్టు? ఇక్కడికి దగ్గరలో ఉన్న ఓ చిన్న పట్టణంలో రేపు మా బండోడికి పెళ్లి చూపులు. మేమంతా కూడా అక్కడికే వెళ్తున్నాం. అది సర్లే కాని ఇంతకు ముందు ఎప్పుడైనా మీరు ఈ దారిలో వచ్చారా? ఇటువైపు ఎప్పుడూ రాలేదు. కాకపోతే ఈ అడవి మాత్రం కొద్దిగా భయంకరమైనదని తెలుసు. భయంకరమైనదా? ఎందుకని? అంటే ఈ అడవి గురించి చాలా రకాల కథలు ప్రచారంలో ఉన్నాయనుకోండి. ఏమన్నా దయ్యాల కథలు ఉన్నాయా ఏంటి? చాలి కాపండి, నాకు ఇప్పటికే చచ్చేంత భయం వేస్తుంది. ఉండవయ్యా బండయ్య, అనవసరంగా నాకు అనుమానం రేకెత్తించకుండా అసలు ఈ అడవిలో ఏమున్నాయో చెప్పండి. ఏమీ లేదు రామకృష్ణ. ఈ ప్రదేశంలో కొంతమంది క్రూరమైన అడవి మనుషులు ఉంటారంట. వాళ్ళకి గానీ మనలాంటి వాళ్ళు కనిపిస్తే వేటాడి వేటాడి మరీ భుజిస్తారట. అవన్నీ ఇప్పుడెందుకురా? ఆహా, ఆ క్రూరమైన అడవి మనుషులు మనల్ని కనిపెట్టేశారనుకుంటా. ఇక మన పని అయిపోయినట్టే. శ్రీ ఆంజనేయం ప్రహ్లాంజనేయం ప్రభావితకాయం ప్రకీర్తిపదాయం పదే వాయుపుత్ర పదే బాలగాత్ర పదే పవిత్ర పదే గురుమిత్ర పదే పదే ప్రపదే పదే పదే బండయ్య, అయ్య బాబోయ్! బండయ్య భయం కూడా అతని శరీరంలా భారీగా ఉంది. రామకృష్ణ, ఏమిటయ్యా ఈ అల్లరి పనులు? అటు చూడు, భయంతో మా బండోడు చచ్చేలా ఉన్నాడు. రామకృష్ణ, మళ్ళీ మొదలు పెట్టావా? ఈసారి మాత్రం మీరు నన్ను నమ్మాలి, ఎందుకంటే నాకు కూడా కొన్ని విచిత్రమైన ధ్వనులు వినిపిస్తుంది. అవునా? Zumba, zumba.
జుంబా జుంబా హే జుంబా 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 హే హే జుంబా 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 హే రామకృష్ణ అటు చూడు. దేవరకు హలి హలి మహంకాళికి బలి బలి 3 దినములకి బలి బలి పాకశాలకి కిలి కిలి జుంబా జుంబా హే హే జుంబా జుంబా హే వారానికి సరిపడా మేత దొరికింది. చుంబా చుంబా. రామకృష్ణ, వాళ్ళు మనం తెచ్చుకున్న ఆహారం గురించి కాదయ్యా మాట్లాడుకునేది. మరి మన దేహాలే వాళ్లకు మేత. ఇక మాటలు ఆపి మా ఆతిథ్యాన్ని అందుకోండి. మిమ్మల్ని ఎలా వండుకు తినాలో మేం నిర్ణయిస్తాం. ఆ ఏంటి? కుదరదు కుదరదు. మీ గౌరవ మర్యాదలు అందుకునే సమయం నాకు కొంచెం కూడా లేదు. అసలుకి నేను ఇంకా చాలా దూరం వెళ్ళాలి. రామకృష్ణ, రామకృష్ణ, ఏంటయ్యా ఎందుకు అలా అరుస్తున్నావు? వాళ్ళేమీ మనల్ని అతిథి మర్యాదలు చేయడానికి పిలవడం లేదయ్యా. దేనికి పిలిచినా సరే నాకు మాత్రం తీరిక లేదు. మళ్ళీ కలుద్దాం దానయ్యా. ఒరేయ్ బండోడా, భయంతో ముందే చావకుండా కనీసం వాళ్ళ అతిథి మర్యాదలు స్వీకరించడానికైనా బ్రతికుండు. ఒరేయ్ చింపిరితల, ఆ జుట్టు కాస్త నూనె పెట్టరా, లేకపోతే మృగం అనుకొని నిన్ను ఆ జంతు జాలంలో పడేస్తాడు. క్షమించాలి, మాకు కూడా అస్సలు తీరిక లేదు. కావాలంటే ఈసారి వచ్చినప్పుడు మీ మర్యాదలన్నీ తప్పక అందుకుంటాం, సరేనా? ఆగండి ఆగండి. ఒరేయ్ చింపిరితల, ఆ జుట్టు కాస్త నూనె పెట్టరా, లేకపోతే మృగం అనుకొని నిన్ను ఆ జంతు జాలంలో పడేస్తారు. మనవో ఇద్దాం ఒక ఉచిత సలహా. ఒరే బడవా, నీ పొట్ట చూడు ఎలా ఉంది, నా పొట్ట చూడు ఎలా ఉంది. ఈసారి వచ్చినప్పుడు నీ కూడా నా అంత పొట్ట ఉండాలి. ఆ సరేనా? Maligiligi, maligiligi. Uroyo piraw, ises no sa umindran nalanang pawara banang ngota. Hanap sinite pishra. Jumba jumba, jumba jumba, jumba jumba. అబ్బబ్బబ్బా, ఏంటా పిచ్చి కూతలు? అడవిలో ఉన్న జంతువులని పారిపోయేలా ఉన్నాయి. అదిగో మళ్ళీ. రామకృష్ణ, వీళ్ళిప్పుడు మనల్ని ఏం చేస్తారంట? వీళ్ళేం చేస్తారు? వీళ్ళ శార్థం మహా అయితే ఏదో మనల్ని నరికేసి చంపుకొని తర్వాత ఉడికేస్తూ వండుకొని ఆపై కరకరా కొరుక్కుంటూ నంచుకొని తింటారంతే. అబ్బా, Maligiligi, maligiligi. అమ్మ కాళికామాత, వీళ్ళ నుండి నువ్వే ఎలాగన్నా కాపాడాలి. రామకృష్ణ, ఈ పరిస్థితి నుండి ఎలా బయటపడాలా అని ఆలోచిస్తున్నావా? ఈ సకల చరాచర సృష్టికి ఒకటే ధర్మం, యద్భావం తద్భవతి. నువ్వు మనస్ఫూర్తిగా ఏది కోరుకుంటావో అదే జరిగి తీరుతుంది. మనిషి సంకల్పం చాలా గొప్పది. ఒక్కసారి నువ్వు సంకల్పించుకుంటే అదే నిన్ను ఏ పరిస్థితుల్లో నుండైనా కాపాడి గెలిపిస్తుంది. రామకృష్ణ, వీడేంటి మనమైపోయి వస్తున్నాడు? మా ప్రియమైన అతిథులారా, మేం మిమ్మల్ని ముక్కలు ముక్కలు చేసుకొని మరీ తింటాం. భయంగా ఉందా? భయపడకండి. మీ ప్రాణాలు కాపాడుకోవడానికి ఒక్క అవకాశం ఉంది. ఏంటి అవకాశం? నేనొక గొప్ప వివేకవంతుణ్ణి.
ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరిలోకెల్లా అత్యంత బుద్ధిశాలిని. ఎందుకంటే మీ అందరికంటే కూడా నాకు కాస్తంత సూక్ష్మ బుద్ధి ఎక్కువ. చూడండి, మీలో ఎవరైనా కనుక నాకన్నా కూడా గొప్ప మేధావి అని రుజువు చేసుకున్నట్టయితే మీ అందరినీ కూడా వదిలేస్తాను. ఎలా రుచి చేసుకోమంటావు? నేను మిమ్మల్ని ఒక్క ప్రశ్న అడుగుతాను. మీలో ఎవరు సమాధానం చెప్పినా సరే మిమ్మల్ని అందరినీ కూడా వదిలేస్తాను. లేకపోతే తెలుసుగా. మేము సిద్ధమే, అడగండి. మా ప్రశ్న ఏంటంటే, చెట్టు ముందా విత్తు ముందా, ఏది ముందు పుట్టిందో చెప్పండి. సరే, నేను చెప్తాను మీ ప్రశ్నకు సమాధానం. సరిగ్గా ఆలోచించుకొని చెప్పు. ఎందుకంటే నువ్వు సమాధానం చెప్పబోయేది ఎవరికో తెలుసా? ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత తెలివైన వాడికి. చెట్టే ముందు పుట్టింది. మీరంతా ఓడిపోయారు. ఎందుకో తెలుసా? విత్తనం లేకుండా చెట్టు ఎక్కడి నుంచి పుడుతుంది? మీ సమాధానం తప్పు. తొందరపడకండి, నేను చెప్పిన సమాధానం సరైందే. ఎలాగో వివరిస్తావా? వివరిస్తా, కానీ దానికంటే ముందు మీరు కొన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పాలి. ఏమిటా ప్రశ్నలు? మీరు ముందు పుట్టారా, లేకపోతే మీ తండ్రి గారు ముందు పుట్టారా? పిచ్చి ప్రశ్న. మా తండ్రి గారే ముందు పుట్టారు. ఇంకో ప్రశ్న ఏంటంటే, వయసులో మీరు పెద్దవారా, లేకపోతే మీ తండ్రి గారు పెద్దవారా? ఇది ఒక ప్రశ్నేనా? మా తండ్రి గారే పెద్దవారు. మరైతే వయసులో పెద్దవారే ముందు పుడతారన్నమాట. అవును. ఇప్పుడు వయసులో చెట్టు పెద్దదా, లేకపోతే విత్తనం పెద్దదా? చెట్టే పెద్దది. దీన్ని బట్టి ఏది ముందు పుట్టినట్టు? వయస్సులో విత్తనం కన్నా కూడా చెట్టే పెద్దది కాబట్టి చెట్టే ముందు పుట్టినట్టు. జుంబ జుంబ. నన్నే పరిహసించడానికి నీకెంత ధైర్యం? వీళ్ళందరినీ మన వంటశాలకు తరలించండి. అందరికన్నా ముందు ఆ పొట్టోడిని నరకండి, 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 నరకండి. ఆ ప్రభువునిలాగా. ఏమో రామకృష్ణ, నువ్వే ఏదో ఒకటి చెయ్యవయ్యా. ఉంగర బొంగరంబు, బొంగర ఉంగరంబు, బొంగర ఉంగర ఉంగర. ఏంటది? ఇదొక మహిమగల ఉంగరం. దీనిని పట్టుకొని ఒక మంత్రం జపించుకున్నాం అనుకో, మనం ఏం కోరుకుంటే అది జరిగిపోతుంది. కాసేపట్లో నేను ఎలాగో చనిపోతాను. ఈ లోపు కనీసం ఈ ఉంగరమైన ఎవరికైనా ఇస్తే బాగుండును. ఎవరికో ఎందుకు, నాకే ఇవ్వచ్చు కదా. వాడికి మాత్రం ఇవ్వద్దు. వాడికిస్తే ఏ ప్రయోజనం ఉండదు. అదే నాకిచ్చావరకు నిన్ను చంపేటప్పుడు నొప్పి తెలియకుండా చంపేస్తాను. అలా ఎలా కుదురుతుంది? మీ అందరికల్లా ముందు ఆ ఉంగరాన్ని నేనే చూశాను కాబట్టి అది నాకే దక్కుతుంది. సరే సరే సరే, మీలో ఎవరైతే నేను చెప్పే మంత్రం సరిగ్గా చెప్పిస్తారో వాళ్ళకే ఈ ఉంగరాన్ని ఇచ్చేస్తాను. ఏమిటో మంత్రం? చెప్తా చెప్తా. ఆ మంత్రం ఏమిటంటే, బుర్ర్ ఫటా. బుర్రు ఫటా. చెప్పేశాగా, ఇక ఉంగరం నాదే. అలా కాదు చెప్పాల్సింది. బుర్ర అనే శబ్దం నోటి నుండి రావాలి, కానీ ఫటా అనే శబ్దం మాత్రం ఎదుటోడి చెంప మీద నుండే రావాలి. ఉదాహరణకి బుర్ర్ ఫటా. నాకు అర్థమైంది. మరి నాకు అర్థం కావడం లేదే.
నీకు నేను అర్థమయ్యేలా చెప్తాగా. బుర్ర పటా. బుర్రు పట బుర్రు పట పట రెడ్డప్ప, అసలు ఏమైంది మీ అందరికి? రామకృష్ణ, నీ తెలివితేటలు అమోఘమయ్యా. మీ చిత్తమెట్ట చింతకాయలు ఏరుకుంటూ బతుకుతుంటే నా ఎట్ట తెలివైన దొర ఉండి ఏమిరా మీకు ఉపయోగము? అయ్యో కొండ దొర, దొర దగా పడిపోయినావు దొర. ఆ పొట్టోడు మనల్ని దగా చేసేసినాడు దొర. సెట్, అసలు మనం సక్కంగా ఉంటే ఆ పొట్టోడే కాదు ఏ గట్టోడొచ్చినా దగా చెయ్యలేడు. అది కాదు దొర, మనం తరతరాలుగా రచించుకుంటూ వస్తున్న పోటుపాటుల పేటికను ఆ పొట్టోడు దొంగిలించేశాడు దొర. పోటుపాటుల పేటిక? రామకృష్ణ, చెరసాల నుంచి తప్పించుకున్న జాదువలి వద్ద ఒకప్పుడు నీవు సంపాదించిన కీలక పత్రమే ఇది. ఈ పత్రంలోని కొండ గుర్తులు మన రాజ్యంలో ప్రమాదకరమైన లోపాలను నడివీధిలో పెట్టే లెక్కలు. మనం సైన్యానికి కేటాయిస్తున్న సొమ్ముల వివరాలు, రహస్యాలు ఆ జాదువలి ద్వారా ఈపాటికే శత్రురాజులను చేరుకుని ఉంటాయి. అంటే ఇప్పుడిక మన రాజ్యానికి ప్రమాద ఘడియలు ప్రారంభమైనట్టు. అంతలోనే మించిపోయేది ఏముంది అప్పాజీ? అవి మన శత్రువు కంటపడినా దానికి మన ప్రతిచర్య ఉండనే ఉంటుంది కదా. రామకృష్ణ, శత్రువుల పన్నాగాలను తిప్పికొట్టటం నువ్వనుకున్నంత సులభతరం కాదు. ఇక్కడ చూడు, ఇది దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతున్న మన విజయనగరం. ఈ రాజ్యం కనుక ఎదిగితే బీదర్, బిరార్, బీజాపూర్, అహ్మద్ నగర్, గోల్కొండ ఈ 5 బహుమనీల ఉమ్మడి సైన్యాన్ని మట్టి గరిపిస్తుంది. అందుకే మన విజయనగరం ఎదగక ముందే పొట్టన పెట్టుకోవాలని ఎగిరెగిరి పడుతున్నారు బహుమని శత్రువు. మరి మన ఊహకందని వేగంతో బహుమనీయులను తలదన్నేలా మన విజయనగరం ఎదగాలంటే ఏం చేయాలప్పాజీ? ధనం కావాలి రామకృష్ణ, ధనం. మన సైన్య అభివృద్ధికి, మన రక్షణ వ్యవస్థను బలపరుచుకోవటానికి భారీ నిధి కావాలి. దానిని సంపాదించాలంటే 2 శతాబ్దాల క్రితం విద్యారణ్య స్వాములు వారు కట్టుదిట్టమైన అంచెలతో ఏర్పాటు చేసిన మహానిధి యొక్క రహస్యాలు నీకు తెలియాలి. ఒక్క మాట, ఆ నిధి మరణ శాసనం. విద్యారణ్య స్వాముల వారి నియమ నిబంధనల ప్రకారం నిస్వార్థత, కార్యదక్షత కలిగిన స్వతంత్ర సమర్థుడే నిధి సాధకుడై ఉండాలి. అందుకు అర్హుడవు కావాలి అంటే రాజ్యంలో నీకు గల అధికార హోదాలన్నీ సమస్తంగా కోల్పోవాలి. రాజ్య బహిష్కారాన్ని శిక్షగా విధిస్తూ న్యాయస్థానం ఆదేశించింది. ఇక కిష్కింద పర్వతంలోని మహానిధి వివరాలు తెలిపే పోటుపాటుల పేటిక చిరునామా, దాని గుట్టుమట్లు అన్నీ ఈ రాగిరేఖ మాత్రమే సూచించగలదు రామకృష్ణ.
రామకృష్ణ, ఆ పోటుపాటుల పేటికను నీ బుద్ధి కుశలతతో తస్కరించి సాధించాలి. మన రహస్యాలతో ఉడాయించిన ఆ జాదూవలికే కాదు, మన శత్రువులందరికీ కూడా గట్టిగా బుద్ధి చెప్పే మహా ఆయుధమే పోటుపాటుల పేటిక. రామకృష్ణ, ఆలోచన స్పష్టంగా, నిర్ణయం దృఢంగా, ఆచరణ రహస్యంగా ఉండాలి. ఇది విద్యారణ్య స్వాముల వారి ఆదేశం. ఈ ఆదేశం ఎంత సంక్లిష్టంగా ఉందంటే నిధి సాధన ప్రక్రియ మన మధ్య ఉండాలి తప్ప మన ప్రభుత్వం గాని ప్రభువుల వారి ప్రమేయం గాని నిస్సంకోచంగా ఉండరాదు. ఆజ్ఞ మంత్రి వర్య. అబ్బర్ కా జబ్రా, గబ్బర్ కా దబ్రా. ఊరి తినాలి రాజరక్షణ వ్యూహం రచించి రాజబహిష్కరణ అయినట్లు మా కళ్ళు గప్పేస్తావు. కిష్కింద కొండల్లో నిధి నియమాంతం కొల్లాగొట్టేస్తావు. అలాగే నీ కుట్రలు జాదు వాళ్ళకి చెప్పేవాళ్ళు లేరని విర్రవీగుతావు. తినాలి నీ పిక మీద కాలు వేసి తొక్కి తొక్కి ఆ కొండల్లో నిధిని కొల్లాగొట్టడానికి మే ఆయా హూ రే, జాదు వలి ఆయా హూ. చూడు బండయ్య, నాతో వస్తే మీకు అన్ని కష్టాలే ఎదురవుతాయి. ఏదైనా సుఖం. ఇదిగో రామకృష్ణ, నువ్వు అలా మాట్లాడొద్దు. మా ప్రాణాలు కాపాడినోడివి నువ్వే. చావైనా బతికేనా ఇక నీతోనే. ఆ మెహర్ బాయ్, పంపించండి మీ సిపాయిని. చావో.